టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి జేబీ వాట్సన్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి కొన్ని అంశాలను మీతో షేర్ చేస్తాను. అభ్యసనం చాప్టర్లో అభ్యసన సిద్ధాంతాలలో పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం, స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం, థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ప్రవర్తనవాద సిద్ధాంతాలుగా పిలుస్తాం మనము. అంటే అభ్యసనాన్ని ఒక సంసర్గ ప్రక్రియగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా చూస్తాయి. అంటే ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడమే నేర్చుకోవడము లేదా అభ్యసనం అని పిలుస్తాం. దీన్నే నిబంధనము అని పిలుస్తాం మనము, కండిషనింగ్ అని చెప్పేసి అంటాము. పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగంలో కుక్క ఆహారానికి లాలాజలాన్ని స్రవించడం అనేటటువంటిది ఒక సహజమైనటువంటి ప్రతిస్పందనగా చూసాం మనము. అయితే ఆహారం స్థానంలో ఒక గంట శబ్దాన్ని ఉపయోగించినప్పటికి కూడా కుక్కలో లాలాజలం రావడాన్ని పావ్లోవ్ గుర్తించి తదనుగుణంగా తన యొక్క సిద్ధాంతాన్ని, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. పావ్లోవ్ యొక్క సిద్ధాంతంలో మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఉద్దీపనలకు అనుగుణంగా జీవిలో ప్రతిస్పందనలు వస్తాయి. అంటే అది ఒక జంతువైనా ఒక మనిషి అయినా ఏ ఉద్దీపనలు కనిపిస్తే ఆ ఉద్దీపనలకు తగ్గట్టుగా ప్రతిస్పందనలు చేయడం జరుగుతుంది, తదనుగుణమైనటువంటి ప్రవర్తనలు ఏర్పడతాయి అనేటటువంటిది ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి మూల సూత్రం. పావ్లోవ్ ప్రయోగంలో శారీరక ప్రతిస్పందనలు మనం చూడొచ్చు. అంటే లాలాజలం స్రవించడం అనేది ఒక ఫిజికల్ రెస్పాన్స్. అయితే ఈ సిద్ధాంతం వెలువడిన తర్వాత అమెరికాకు చెందినటువంటి జేబీ వాట్సన్ అనేటటువంటి ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త శారీరక ప్రతిస్పందనలే కాకుండా మానసిక ప్రతిస్పందనలు కూడా మనం తీసుకురాగలుగుతామా అనే అంశంపై పరిశోధనలు చేయడం జరిగింది. పావ్లోవ్ ప్రయోగంలో కుక్కలో లాలాజలం స్రవించడం అనేది ఒక శారీరకమైనటువంటి ప్రతిస్పందన. దాన్ని నిబంధితం చేయడం జరిగింది. అంటే ఒక నిబంధిత ఉద్దీపనను మనం ఉపయోగించినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందనను, శారీరక ప్రతిస్పందనను తీసుకురావడం జరిగింది. మానసికమైనటువంటి ప్రతిస్పందన అంటే దాని అర్థం ఏంటంటే భయాన్ని నేర్పించడము లేదా ఆందోళనను నేర్పించడము, లేదా భయాన్ని తీసివేయడము లేదా ఆందోళనను తీసివేయడం, ఇలాంటివన్నీ కూడా మానసికమైనటువంటి ప్రతిస్పందనలు. ఇలాంటి మానసికమైనటువంటి ప్రతిస్పందనల మీద జేబీ వాట్సన్ తన ప్రయోగాలను చేయడం జరిగింది. ఇందుకోసం లోకల్ హాస్పిటల్ నుంచి 9 నెలల వయసు ఉన్నటువంటి ఆల్బర్ట్ అనేటటువంటి ఒక చైల్డ్ను జేబీ వాట్సన్ సబ్జెక్టుగా ఎంచుకోవడం జరిగింది. ఈ చైల్డ్కు 11 నెలల వయసు వచ్చేంత వరకు కూడా వాట్సన్ ప్రయోగం చేశాడు. అంటే దాదాపు 2 నెలల పాటు ఈ చైల్డ్ పైన ప్రయోగం చేయడం జరిగింది. జేబీ వాట్సన్ చేసినటువంటి ప్రయోగంలో మొదట్లో ఆల్బర్ట్ అనేటటువంటి చైల్డ్కు బొమ్మలంటే చాలా ఇష్టం, బొమ్మలతో ఆడుకునేవాడు. ఆ మాటకు వస్తే సహజంగానే చిన్నపిల్లలకు బొమ్మలంటే ఇష్టం, బొమ్మలతో ఆడుకుంటారు, బొమ్మలతో చాలా ఆనందాన్ని అనుభవిస్తారు, చాలా సంతోషాన్ని అనుభవిస్తారు. కాబట్టి అందరి పిల్లల్లాగానే ఆల్బర్ట్ కూడా రకరకాల బొమ్మలు ఇచ్చినప్పుడు వాటితో ఆనందాన్ని అనుభవించడం అనేది ఒక సహజమైనటువంటి ప్రతిస్పందన. అయితే ఒక తెల్ల ఎలుక బొమ్మను ఆల్బర్ట్ ముందుంచి ఆ ఎలుక బొమ్మను తాకడానికి ఆల్బర్ట్ ప్రయత్నం చేసినప్పుడు జేబీ వాట్సన్ ఒక పెద్ద శబ్దం వచ్చేటటువంటి ఏర్పాటు చేసిండు తన ప్రయోగంలో భాగంగా. ఎప్పుడైతే ఈ తెల్ల ఎలుక బొమ్మను తాకాలని ఆల్బర్ట్ ప్రయత్నం చేస్తాడో వెంటనే ఒక పెద్ద శబ్దం రావడం జరుగుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు పెద్ద శబ్దాలకు భయపడతారు. కాబట్టి సహజంగానే ఈ ఆల్బర్ట్ అనేటటువంటి చైల్డ్లో కూడా శబ్దం రాగానే భయం రావడం ప్రారంభమవుతుంది. తర్వాత చైల్డ్ ఏడుస్తాడు కూడా. ఈ రకంగా అనేక ప్రయత్నాలు చేస్తాడు వాట్సన్ తన ప్రయోగంలో భాగంగా. అంటే తెల్ల ఎలుకను బొమ్మను చైల్డ్ ముందు పెట్టడము, తర్వాత చైల్డ్ దాన్ని తాకాలని ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఒక పెద్ద శబ్దం చేయడం. ఈ రకంగా అనేక ట్రయల్స్ చేసిన తర్వాత రాను ఏం జరుగుతుందంటే చివరికి ఆల్బర్ట్ అనేటటువంటి చైల్డ్ ఎలుక బొమ్మను చూసిన వెంబడే భయపడడాన్ని నేర్చుకున్నాడు అన్నట్టు. అంటే ఎలుక బొమ్మ కనిపించిన వెంబడే చైల్డ్లో ఒక రకమైనటువంటి భయం రావడము, వెంబడే ఏడవడాన్ని జేబీ వాట్సన్ గమనించాడు. అంటే దాని అర్థం ఏంటంటే అంతవరకు ఎలుక బొమ్మ పట్ల
లేనటువంటి ఒక భయం అనేది చైల్డ్లో ఇప్పుడు ఏర్పడ్డది. ఇది ఎందుకోసం ఏర్పడ్డది అంటే ఎలుక బొమ్మతో పాటు ఒక పెద్ద శబ్దాన్ని జత చేయడం వల్ల ఈ రకంగా జరిగింది. ఎలుకను చూసినెంబడే ఎలుకతో పాటు తాను విన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని జత చేసుకోవడం వల్ల శబ్దము తనకు భయాన్ని కలిగిస్తుంది గనక ఈ ఎలుకతో ఆ భయాన్ని సంసర్గపరచుకోవడం జరిగింది, అసోసియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కండిషనింగ్ జరిగింది అని చెప్పేసి ఆల్బర్ట్ ప్రవర్తన నిబంధితమైంది. మామూలు భాషలో మనం చెప్పాలంటే ఆల్బర్ట్ భయాన్ని నేర్చుకోవడం జరిగింది. జేబీ వాట్సన్ యొక్క ప్రయోగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇదే. జేబీ వాట్సన్ తన ప్రయోగం ద్వారా చెప్పినటువంటి విషయం ఏంటంటే మనుషుల్లో ఏ ప్రవర్తననైనా మనం నేర్పించవచ్చు అని చెప్పేసి. చిన్నపిల్లల్ని కనుక మనం తీసుకున్నట్లయితే చిన్నపిల్లల ప్రవర్తన మనకు ఏ రకంగా ఉండాలనుకుంటే ఆ రకంగా పరిసరాలను మనం ఏర్పాటు చేయడం ద్వారా మనం ఆశించినటువంటి ప్రవర్తనను పిల్లల నుంచి మనం తీసుకురాగలుగుతాం అనేటటువంటిది జేబీ వాట్సన్ యొక్క ప్రతిపాదన. పుట్టుకతో వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా, ఆసక్తితో సంబంధం లేకుండా, అభిరుచితో సంబంధం లేకుండా మనము ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా పిల్లల్ని తీర్చిదిద్దవచ్చు అనేటటువంటిది జేబీ వాట్సన్ యొక్క ప్రతిపాదన. అందుకే జేబీ వాట్సన్ ఒక ఛాలెంజ్ చేయడం కూడా జరుగుతుంది. ఏమంటాడంటే ఆరోగ్యకరమైనటువంటి ఒక డజన్ శిశువులను కనుక మీరు నాకు ఇచ్చినట్లయితే అందులో నుంచి యాదృచ్ఛికంగా ఎవరో ఒక శిశువును నేను ఎంపిక చేసుకొని ఆ శిశువును మీరు ఏ రకంగా మార్చమని అడిగితే, ఏ రకంగా తయారు చేయమని అడిగితే ఆ రకంగా నేను తయారు చేసి మీకు ఇస్తాను అంటే. ఒకానొక శిశువును డాక్టర్గా చేయమంటే డాక్టర్గా చేస్తాను, లాయర్గా చేయమంటే లాయర్గా చేస్తాను, ఒక బెగ్గర్గా తయారు చేయమంటే బెగ్గర్గా తయారు చేస్తాను, ఒక థీఫ్గా తయారు చేయమంటే థీఫ్గా తయారు చేస్తాను అంటాడు. ఏంటంటే పిల్లల ప్రవర్తనను మనము ఊహించడానికి అవకాశం ఉంది, పిల్లల ప్రవర్తనను మనం నియంత్రించడానికి అవకాశం ఉంది, తర్వాత పిల్లల ప్రవర్తనను మనము షేప్ చేయడానికి అవకాశం ఉంది. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పిల్లల ప్రవర్తనను మనం తీర్చిదిద్దొచ్చు. ఇందుకు కావాల్సింది ఏంటి అంటే అందుకు అనుగుణమైనటువంటి పరిసరాలను మనం ఏర్పాటు చేయడం. ఈ పరిసరాల మీద సహజంగానే తల్లిదండ్రులకు కంట్రోల్ అనేటటువంటిది ఉంటుంది, నియంత్రణ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ రకంగా తయారు చేయదలుచుకున్నట్లయితే ఆ రకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో తాము ఆశించినటువంటి ప్రవర్తన మార్పును తీసుకురావచ్చు, పిల్లల్ని తాము అనుకున్నట్లుగా తయారు చేయొచ్చు అనేది జేబీ వాట్సన్ యొక్క ప్రధానమైనటువంటి ప్రతిపాదన. 1920వ దశకంలో 1930వ దశకంలో దీనికి చాలా ప్రాధాన్యత కూడా లభించింది. అయితే తర్వాతి కాలంలో దీని యొక్క ప్రాధాన్యత రాను రాను తగ్గడం జరిగింది. ఇందుకు రెండు ప్రధానమైనటువంటి కారణాలను మనం చూడొచ్చు. ఒకటి, పిల్లల యొక్క ఆసక్తి అభిరుచితో సంబంధం లేకుండా, పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లల యొక్క ప్రవర్తనను మనం మార్చడం అనేటటువంటిది ఒక సరైనటువంటి పద్ధతి కాదు అని అనేక మంది గుర్తించడం జరిగింది. ఎందుకంటే పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని, పిల్లల యొక్క ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని, పిల్లల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పిల్లలు ఎదగడానికి మనము సరైనటువంటి సపోర్ట్ను అందివ్వాలే కానీ మనము ఎలా కావాలనుకుంటే అలా పిల్లల్ని మార్పు చేయడం అనేటటువంటిది, పిల్లల ప్రవర్తనను షేప్ చేయడం అనేటటువంటిది ఎథికల్గా, నైతికంగా సరైనటువంటి పద్ధతి కాదు అని తదనంతర కాలంలో గుర్తించడం జరిగింది. అదే రకంగా మనిషిపై పరిసరాల ప్రభావము, అనువంశికత ప్రభావము అనే అంశాన్ని చూసినప్పుడు మనిషి ప్రవర్తనను పూర్తిగా పరిసరాలే ప్రభావితం చేస్తాయి అనేది జేబీ వాట్సన్ యొక్క వాదన. ఈ రకంగా జేబీ వాట్సన్ ప్రతిపాదించినటువంటి ఈ అంశాలపై రకరకాలుగా పరీక్షలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. జేబీ వాట్సన్ ప్రతిపాదించినటువంటి ఈ కొన్ని అంశాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని పరీక్షలో ఏ ప్రశ్న వచ్చినప్పటికి కూడా మీరు సమాధానం రాయొచ్చు. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. టెట్కు సంబంధించి మేము ఎప్పటికప్పుడు ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.